Hi, welcome to my channel. Today's topic is reflexive pronouns. Reflexive pronouns. ఇవి మనకి డే టు డే అంటే ఎవ్రీడే ఇంగ్లీష్లో యాజ్ వెల్ యాజ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇవి మనకి చాలా ఉపయోగం ఉంటాయి. ఈ టాపిక్లో ఈ లెర్నింగ్ ఆబ్జెక్ట్స్ని మీరు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ మనం ఎలా ఉపయోగించాలి అంటే వాటి యొక్క ప్లేస్మెంట్ అంటే అటు ఇనిషియల్గా ఉపయోగిస్తామా, మిడిల్లో ఉపయోగిస్తామా, ఎండ్లో ఉపయోగిస్తామా సెంటెన్స్లో అనేవి కొంచెం మీకు ఒక ఐడియా ఇస్తాం. తర్వాత దీంట్లో మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎక్సర్సైజ్ ఉంటాయి. అంటే వాటిని ఎలా చేయాలి, కాన్వర్జేషన్స్ ఎక్సర్సైజు, దాని యొక్క డిఫరెంట్ యూజెస్ అనమాట. అంటే కాంపిటేటివ్లో కానీ జనరల్గానే ఉపయోగించే తీరు. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే ఇప్పుడు మీరు లిస్ట్ చూస్తున్నారు కదా, ఈ లిస్ట్లో ఉన్న ప్రకారం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేవి అయిందనుకోండి, అది మై సెల్ఫ్. ఏమైంది? మై సెల్ఫ్ అంటే నా అంతటి నేనే. అంటే ఇది మనం సబ్జెక్టుగా ఉపయోగించుకోవచ్చు సెంటెన్స్లో, ఆబ్జెక్టుగా కూడా వస్తాయి ఒకసారి. ఓకేనా? ఆ పొజిషన్ గురించి మీకు చక్కగా వివరిస్తాను. దాంతోపాటుగా మనం బిఫోర్ వీ గోయింగ్ టు స్టార్ట్, మనకు ఆన్లైన్ కోచెస్ అవైలబుల్ ఫర్ యూ. కేంబ్రిడ్జ్ ఫ్లూయెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ 4/13 బ్రాడ్బ్యాండ్ మీకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. ఈ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ క్లాసెస్ అవైలబుల్. మన దగ్గర అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫర్ ఎంప్లాయీస్, యంగ్స్టార్స్, జనరల్ ఇంగ్లీష్ అండ్ బిజినెస్ ఇంగ్లీష్ కూడా లభిస్తాయి, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఎవ్రీడే మార్నింగ్ 10 to 11 ఉంటే ఈవినింగ్ 6 to 8 క్లాసెస్ ఉంటాయి అన్నమాట. కంప్యూటర్లో కూడా మీకు చక్కగా నీట్గా ఎక్సెల్ చేపిస్తారు. కంప్లీట్ ఈజీ క్లాస్ రూమ్స్. దీంట్లో మనకి స్పోకెన్ ఇంగ్లీష్, అమెరికన్ యాక్సెంట్ అండ్ బ్రిటిష్ యాక్సెంట్, జనరల్ ఇంగ్లీష్, బిజినెస్ ఇంగ్లీష్, అంటే ఇంగ్లీష్ ఫర్ అకాడమిక్ పర్పస్ అండ్ స్పెసిఫిక్ పర్పస్ అనమాట. కాబట్టి మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ నెంబర్ కూడా చూస్తున్నాం కదా, ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మా దగ్గర జాయిన్ అవ్వచ్చు. ఆ కోర్స్ వివరాలను కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి ఈ కోర్సును ఉపయోగించుకోండి చక్కగా నీట్గా. మీరు పర్సనల్గా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మా రిసెప్షన్ కలిస్తే మీకు దే కెన్ ప్రొవైడ్ డీటెయిల్స్. నేను లింకులో కూడా ఇస్తాను. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకే, లెట్ us come to the point. Page 95, Exercise 3, Grammar, Reflexive Pronouns. Use reflexive pronouns when the subject and object of a sentence refer to the same person or thing. I hurt myself at work. He taught himself to play golf. They consider themselves brave. By with a reflexive pronoun means alone. She traveled by herself to the United States. Do you like to practice with another person or by yourself? Personal pronouns. I, you, he, she, it, we, you, they. Reflexive pronouns. Myself, yourself, himself, herself, itself, ourselves, yourselves, themselves. ఒకసారి మీ ఎగ్జాంపుల్ చూడండి. కంప్లీట్ ద సెంటెన్స్ with the correct reflexive pronouns. Then compare with your friends. మీరు ఆల్రెడీ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ గురించి విన్నారు, గ్రామర్, దాన్ని ఎందుకు ఉపయోగిస్తాం, ఎలా ఉపయోగిస్తాం, మరి వాటి మీద మీకు అర్థమైంది తెలియాలంటే ఎక్సర్సైజ్ మీద తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ ద ఫస్ట్ వన్. I drew a picture of dash in arts class. అక్కడ మీరు రిఫ్లెక్స్ కూడా బొమ్మ కూడా చూడండి ఒకసారి. డ్రా అంటే గీయటం, డ్రో అంటే గీసాను. ఐ డ్రో అ పిక్చర్ ఆఫ్ డాష్ ఇన్ ఆర్ట్ క్లాస్ అన్నాడు. ఐ డ్రో పిక్చర్ ఆఫ్ మై సెల్ఫ్. అక్కడ ఏముండాలి? మై సెల్ఫ్. అక్కడ ఐ డ్రో పిక్చర్ ఆఫ్ డాష్ ఇన్ ఆర్ట్ క్లాస్. అక్కడ బొమ్మ గమనిస్తున్నా, అక్కడ మనం మై సెల్ఫ్ అని చెప్పాలి. సెకండ్ వన్, ఐ లైక్ యువర్ న్యూ హెయిర్ స్టైల్. నీ న్యూ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. డిడ్ యూ కట్ ఇట్ యువర్ సెల్ఫ్?
నీ అంతకు నువ్వే కత్తిరేసుకున్నావా? డిడ్ యూ కట్ ఇట్ యువర్ సెల్ఫ్? ఏమాలి యువర్ సెల్ఫ్. నెక్స్ట్ వన్, థర్డ్ వన్. ఐ థింక్ యూ అండ్ జో కెన్ ఫిక్స్ ద సింక్. ఈ సింక్ని మీరు బాగు చేయగలరు. కెన్ ఫిక్స్, చూడండి, ఐ థింక్ జో యూ అండ్ జో కెన్ ఫిక్స్ ద సింక్ యువర్ సెల్వ్స్. యూ డోంట్ నీడ్ టు హైర్ ఆ ప్లంబర్. ఆ ప్లంబర్ అంటే ఈ పంపులు బిగించేతను తెచ్చుకునే పని లేదా, హైర్ అంటే అది తెచ్చుకోవటం. ఎందుకంటే మీ అంతకు మీరే బిగిస్తారు కాబట్టి. అక్కడ దే అంటే ఎవరు? యూ అండ్ జో కెన్ ఫిక్స్ అంటే బాగు చేయటం. ద సింక్, తెలుసు సింక్ అంటే యువర్ సెల్వ్స్. యూ డోంట్ నీడ్ టు హైర్ ఆ ప్లంబర్ అక్కర్లేదు. ఫోర్త్ వన్ చూడండి. దే హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్. దే రియల్లీ ఎంజాయ్ పక్కన చెప్పగా దెమ్ సెల్వ్స్. చూసారా, ఈ స్పెసిఫిక్ వెర్బ్ పక్కన ఎంజాయ్ పక్కన ఇప్పుడు కూడా రిఫ్లెక్సివ్ ఉన్నాను, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. కాబట్టి ఇక్కడ దే హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్, నిన్న వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. దే రియల్లీ ఎంజాయ్డ్ దెమ్ సెల్వ్స్. ఫిఫ్త్ వన్. మై బ్రదర్ డజంట్ కన్సిడర్ బ్రేవ్ బట్ హీఈస్. కానీ వాడంతటికి వాడు ఇప్పుడు కూడా బ్రేవ్ అనుకోడు, కానీ నిజంగా చెప్పాలంటే వాడు చాలా బ్రేవ్ అనమాట. ఓకేనా? కాబట్టి ఇక్కడ మై బ్రదర్ డస్ నాట్ కన్సిడర్ హిమ్సెల్ఫ్ బ్రేవ్ బట్ హీఈస్ రియల్లీ బ్రేవ్ అనమాట. నెక్స్ట్ వన్. హేత్రో రోట్ దట్ బై హర్ సెల్ఫ్. ఆమెంతటికి ఆమె రాసింది, ఎవరు కాదు. చూసారా, బై హర్ సెల్ఫ్. నో బడీ హెల్ప్డ్ హర్, ఎవరు ఆమె సహాయం చేయలేదు. బై హర్ సెల్ఫ్ అంటే ఆమెంతటికి ఆమె. సెవెంత్ వన్. వీ టాట్ అవర్ సెల్వ్స్ స్పానిష్ బిఫోర్ వి మూవ్ టు పెరు వెళ్ళక ముందు మేము అక్కడ కల్చర్ గైడ్ మీరు గమనించండి. పెరు అంటే ఏంటి ఒకసారి చూడండి. We taught ourselves Spanish before we moved to Peru. కాబట్టి we taught ourselves. తర్వాత I hurt myself at the gym last week. My arm still hurts. మన ఫీలింగ్ చెప్పేటప్పుడు మన సింగిల్ పని ఉపయోగించుకుంటాం. కాబట్టి I hurt myself. తర్వాత I took a trip by myself. నేనేను, ఎవరు సహాయం చేయాలి నాకు. It helped me more confident. ఇలా ఈ గ్యాప్స్లో మనకు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎలా ఉపయోగించాలో కరెక్ట్గా చూసారు కాబట్టి ఈ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఉపయోగపడతాయి. ఓకేనా? నెక్స్ట్ అనదర్ పాయింట్కి వెళ్ళిపోదాం. ది సెంటెన్సెస్ విత్ కరెక్ట్ పాస్ట్ సింపుల్, చూడండి, పాస్ట్ సింపుల్ ఫామ్ ఆర్ ద వర్బ్స్ బిలో అండ్ కరెక్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఇక్కడ మనకున్న వెర్బ్ని పాస్ట్ టెన్స్లో మార్చాలి. అప్రోప్రియేట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రావాలి పిక్చర్ని బట్టి. ఫస్ట్ ఇక్కడ నెంబర్ ఇచ్చాం 1 2 3 4 5 6. చూడండి, ఇక్కడ ఫస్ట్ వెర్బ్ బిల్ట్ అయింది. కట్. గివ్ గేవ్ గివెన్. లుక్ చాలా బలకాలి. లుక్ ఎట్. ఓకేనా? మేక్ మేడ్. టీచ్ టాట్. ఈ వెర్బ్స్ 1 2 3 4 5 6 వెర్బ్స్ ఉన్నాయి. 6 ఫస్ట్ చూడండి, మీకోసం ఒకటి చేసాం. ఆఫ్టర్ స్టడీయింగ్ ఫర్ 3 hours హీ గేవ్ హిమ్సెల్ఫ్ అ బ్రేక్. 3 గంటలు చదివిన తర్వాత వాడు బ్రేక్ ఇచ్చుకున్నాడు. వారంతకు వాడే బ్రేక్ ఇచ్చుకున్నాడు, ఎవరు ఇవ్వలేదు, విశ్రాంతి తీసుకున్నాడు. రెండోది, ఈ పేర్స్ మీకు ఈ నేమ్స్ కొత్తగా ఉంటాయి అయినా చూడండి. 2 సెకండ్ నెంబర్ అన్నమాట. ఎబిగైల్, ఇంగ్లీష్ నేమ్ అది. ఎబిగైల్ అండ్ ఎమా చూడండి, మేడ్ దెమ్సెల్వ్స్ సమ్ బ్రేక్ఫాస్ట్. వారే కొంత బ్రేక్ఫాస్ట్ తయారు చేశారు. అంటే మేడ్ అంటే మనం మేక్ బ్రేక్ఫాస్ట్ అంటాం. మేడ్ దెమ్సెల్వ్స్ ప్లూరల్ కదా, ఇదే కదా, దెమ్సెల్వ్స్ సమ్ బ్రేక్ఫాస్ట్. ఇతను హీ లుక్ at himself in the mirror. తనంతకు తానే మిర్రర్లో చూసుకున్నాడు. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్. జో యాక్సిడెంటలీ కట్ హిమ్సెల్ఫ్. తనంతకు వాడే పొరపాటున ఇల్లు కట్ చేసుకున్నాడు. మోలీ థాట్
హర్ సెల్ఫ్ టు ప్లే ద గిటార్. ఆమంతటికి ఆమె నేర్చుకుంది. ఓకేనా. మోలీ థాట్ హర్ సెల్ఫ్ టు ప్లే ద గిటార్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ అండి. దే బిల్ట్ దెమ్సెల్వ్స్ ఎ న్యూ కిచెన్. దే బిల్ట్ దెమ్సెల్వ్స్ బహువచనం కదా, ఆ కిచెన్. ఇక్కడ మనం మూలీ దగ్గర ఇంకోటి కూడా పెట్టుకోవచ్చు. ఒంటరిగా చెప్పాలంటే మూలీ టాట్ బై హర్ సెల్ఫ్. రిమెంబర్, మూలీ టాట్ బై హర్ సెల్ఫ్ టు ప్లే ద గిటార్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ కరెక్ట్. నోట్ దిస్ పాయింట్. అంటే హర్ సెల్ఫ్ అంటే ఆన్ హర్ ఓన్ అని అర్థం. అక్కడ బై హర్ సెల్ఫ్ అంటే. కంప్లీట్ ఈచ్ సెంటెన్స్ విత్ ఎ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఆ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్తో మనం ఇక్కడ కరెక్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కావాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా యూస్ఫుల్ అనమాట. షీ ఈజ్ బైలింగ్వెల్ అంటే 2 భాషలు మాట్లాడగలదు. బైలింగ్వెల్ యాడ్జెక్టివ్. బట్ కానీ షీ సేస్, షీ ఎక్స్ప్రెసెస్ హర్ సెల్ఫ్ బెటర్ ఇన్ హిందీ. హిందీలో బాగా చెప్పగలదు అన్నట్టు. ఎక్స్ప్రెస్ హర్ సెల్ఫ్ బెటర్ ఇన్ హిందీ. సెకండ్ వన్, నో వన్ హెల్ప్డ్ మీ టు డూ ఇట్. నో వన్ హెల్ప్డ్ మీ టు డూ ఇట్. ఐ డిడ్ ఇట్ బై మై సెల్ఫ్. నా ఓన్గా చేశాను. ఐ డిడ్ ఇట్ బై మై సెల్ఫ్. బై మై సెల్ఫ్ అంటే మై ఓన్, వితౌట్ ఎనీ హెల్ప్. థర్డ్ వన్, ఆర్ యూ గోయింగ్ టు బై యువర్ సెల్ఫ్ సమ్ న్యూ ట్రైనర్స్ జేమ్స్. ఫోర్త్ వన్, ఐ ఆమ్ హంగ్రీ. ఆర్ యూ? ఎస్. లెట్ us మేక్ ourselves a pizza. మన పిజ్జా చేసుకుందాం. దిస్ కెమెరా టర్న్స్ ఇట్ సెల్ఫ్ ఆన్ వెన్ ఇట్ సెన్సెస్ మూమెంట్. ఈ మూమెంట్ వచ్చినప్పుడు, సెన్సెస్ చేసినప్పుడు దిస్ కెమెరా టర్న్స్ ఇట్ సెల్ఫ్ ఆన్, ఆటోమేటిక్ ఆన్ అవుతుందని చెప్పి అనమాట. మెనీ ఫేమస్ పాప్ స్టార్స్ థాట్ దెమ్సెల్వ్స్ టు ప్లే గిటార్. ఇక్కడ బై దెమ్సెల్వ్స్ అనొచ్చు, లేదా దెమ్సెల్వ్స్ అనొచ్చు. దెమ్సెల్వ్స్ టు ప్లే ద గిటార్. వాళ్ళంతా వాళ్ళే బోధించుకున్నారు. డిడ్ యూ అండ్ యువర్ ఫ్రెండ్స్, డిడ్ యూ అండ్ యువర్ ఫ్రెండ్స్ ఎంజాయ్ యువర్ సెల్వ్స్ అట్ ద బీచ్. బీచ్ దగ్గర ఎంజాయ్ చేశారా? మై లిటిల్ బ్రదర్ హర్ట్ హిమ్సెల్ఫ్ వెన్ హీ ఫెల్ ఆఫ్ హిస్ బైక్. తన బైక్ మీద పడ్డప్పుడు అతను చాలా దెబ్బతిన్నాడు. నెక్స్ట్ వన్, స్పెషల్ కేటగిరీ verbs. Some verbs are often used with reflexive pronouns. Some verbs are often used with reflexive pronouns. For example, enjoy, help, behave, blame. See these examples. They didn't enjoy themselves on the activity holiday. It was hard work. They didn't enjoy themselves on the activity holiday because it was hard work. Second example, help yourself to some food. There is plenty of it. Thus, a plenty of it. Did the children behave themselves at the zoo? Behave themselves ante behave well అని అర్థం. I blame myself for the mistakes in the report. I blame myself for the mistakes in the report because I didn't check it carefully. నేను బాగా దాన్ని చక్కగా చూడలేదు కాబట్టి ఇలా మిస్టేక్స్ జరిగినాయి. అయితే కొన్ని వెర్బ్స్ ఉన్నాయి, వాటికి మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఉపయోగించకూడదు. చాలా అడ్వాన్స్డ్ పాయింట్ ఇది. కంప్లెయిన్, ఫీల్, రిమెంబర్, రెస్ట్, రిలాక్స్, గెటప్. చూడండి ఒకసారి. కంప్లెయిన్, ఫీల్, రిమెంబర్, రెస్ట్, రిలాక్స్ అండ్ గెటప్ అండ్ స్టాండ్ అప్. చూడండి. కంప్లెయిన్, ఫీల్, రిమెంబర్, రెస్ట్, రిలాక్స్, గెటప్, స్టాండ్ అప్. డు నాట్ హ్యావ్ ఎ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. వీటిని మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్తో ఉపయోగించకూడదు. అంటే దే డోంట్ హ్యావ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఫర్ ఎగ్జాంపుల్,
మీరు ఇలా చెప్పకూడదు. డూ యూ రిమెంబర్ యువర్ సెల్ఫ్ ద హోటల్? తప్పు అనమాట. ఏమనాలి మనం? డూ యూ రిమెంబర్ ద హోటల్? నోట్ దిస్ పాయింట్. అయితే మనం కొన్ని అన్యూజువల్ సిచ్యువేషన్స్ ఉంటాయి, అన్యూజువల్ సిచ్యువేషన్స్, బట్ వీ కెన్ యూజ్ ద రిఫ్లెక్సివ్ విత్ వాష్, షేవ్, డ్రెస్. ఇప్పుడు ఇఫ్ ద సిచ్యువేషన్ ఈజ్ అన్యూజువల్, ఐ వాష్ మై హెయిర్ మై సెల్ఫ్, నా జుట్టు నేనే తలస్నానం చేస్తాను, ఎవరక్కర్లేదు. ఐ సేవ్ మై సెల్ఫ్, ఐ డ్రెస్ మై సెల్ఫ్. ఇప్పుడు కొంచెం పర్లేదు, నా డ్రెస్ నేను వేసుకోగలుగుతాను, తన గడ్డను తనగా తీసుకోగలుగుతున్నాను అంటే ఇప్పుడు కొంత నెగిటివ్ తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ మై ఆపరేషన్ ఐ కుడెంట్ డ్రెస్ మై సెల్ఫ్ ఫర్ 3 weeks. 3 వారాల వరకు నేను నా డ్రెస్ నేనే వేసుకోలేకపోయాను. చాలా మంచి ఎగ్జాంపుల్స్ అనమాట ఇవి. కాబట్టి నోట్ దిస్ పాయింట్. ఓకే, నెక్స్ట్ వన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ మనం 2 విధాలుగా ఉపయోగించవచ్చు. కాంప్లిమెంట్ యూస్. ఫర్ ఎగ్జాంపుల్, రెహనా ఫీడ్స్ హర్ సెల్ఫ్ నౌ. ఇక్కడ ఫీడ్స్ గురించి, ఫీడ్స్ అనే వెరపుకి కాంప్లిమెంట్గా ఉంది, అంటే ఆబ్జెక్ట్గా ఉందన్నమాట. రెహనా ఫీడ్స్ హర్ సెల్ఫ్ నౌ. కింద వాక్యంలో లిజ్ టాక్స్ టు హర్ సెల్ఫ్, ఆమె తనకు తననే మాట్లాడుకుంటుంది. ఇక్కడ అది ప్రిపోజిషన్ కాంప్లిమెంట్గా ఉంది, చూసారా? కాబట్టి కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వెర్బ్, కాంప్లిమెంట్గా, లేదా ప్రిపోజిషన్కి ఆబ్జెక్టుగా. ఫస్ట్ ఇది యూజ్ ఎక్కడొచ్చిన సరే ఇలా వస్తాయి అనమాట. సెకండ్ వచ్చేసి ఎంపటిక్, నొక్కి చూద్దాం, నా అంతకు నేనే, దీనంతకి ఇదని. రెహనా రోడ్ ద రిపోర్ట్ హర్ సెల్ఫ్, ఆమె అంతటికే రిపోర్ట్ రాసింది. లీజ్ హర్ సెల్ఫ్ ప్రజెంటెడ్ ద గిఫ్ట్. ఇక్కడ మనం పైన చూస్తే రెహనా ఫీడ్స్ హర్ సెల్ఫ్ నవ్వున దాంట్లో మోడిఫైయింగ్, అక్కడ ఏం చేస్తుంది? మోడిఫైయింగ్ ఇన్ ఎన్పి స్ట్రక్చర్. మరి రెహనాలో రెహనా అనే దాన్ని మోడిఫై చేస్తుంది హర్ సెల్ఫ్ అనేది, నాట్ వెర్బ్ని. ఓకేనా? కాబట్టి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేవి నౌన్ను మోడిఫై చేస్తాయి, అంటే దిస్ కాల్డ్ పోస్ట్ మోడిఫికేషన్ అంటారు. తర్వాత రెండో వాక్యంలో సెంట్రల్ లిజా టాక్స్ టు హర్ సెల్ఫ్. ఈ హర్ సెల్ఫ్ అనేది కూడా మరి ఇక్కడ సెంట్రల్లో లిజ్ని రిఫర్ చేస్తుంది. ఈ ఎండ్ పొజిషన్ చూడండి, ఈ ఎండ్ పొజిషన్లో కూడా ఎండ్ పొజిషన్, అది ఇంకోటి ఏమో ఫ్రంట్ పొజిషన్. లిజ్ హర్ సెల్ఫ్ ప్రజెంటెడ్ ద ప్రైజ్. కాబట్టి ఈ యొక్క స్ట్రక్చర్ మీరు గమనించుకోండి. కాబట్టి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ మనం కాంప్లిమెంట్ యూజ్గా, ఎంటిక్ యూజ్గా ఉపయోగిస్తాం. టేక్ మోర్ ఎగ్జాంపుల్స్. టేక్ లుక్ అట్ దిస్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఎక్స్ప్రెషన్స్. అంటే ఈ వెర్బ్ పక్క ఎప్పుడు కూడా మనకి కాంబినేషన్లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వస్తూ ఉంటాయి. ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ బ్యాంక్ ఎగ్జామ్స్లో ఒకసారి అడిగాడు. acquaint oneself with, acquaint oneself with. Address oneself to, apply oneself to, avail oneself of, commit oneself to, last one, content oneself with. ఇంకోసారి అండి, take a look at closely. There are some idiomatic uses of verb, ఆ verb plus reflexive pronoun. ఈ కొన్ని వెర్బల తర్వాత తప్పనిసరిగా మనకి ఆ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ తప్పనిసరి రావాలి. ఆ లిస్ట్ కూడా మీకు ఇస్తాను, చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ కనుక. ఐ హోప్ యు ఎంజాయ్ యువర్ సెల్ఫ్. అక్కడ ఎంజాయ్ పక్కన యువర్ సెల్ఫ్ అనేది ఇడిమేటిక్గా, అంటే గ్రామర్తో సంబంధం లేదు, ఆటోమేటిక్గా వచ్చేసింది అనమాట. ఐ హోప్ యు ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అంటే హ్యావ్ ఏ గుడ్ టైం. దాని అర్థం ఏంటమ్మా? ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అంటే హ్యావ్ ఏ గుడ్ టైం. డిడ్ ద చిల్డ్రన్ బిహేవ్ దెమ్సెల్వ్స్?
బిహేవ్ వెల్, వాళ్ళు బాగా బిహేవ్ చేస్తున్నారా? దే అంటే దెమ్సెల్వ్స్ అనమాట. కెన్ వి జస్ట్ హెల్ప్ అవర్ సెల్వ్స్ అండ్ టేక్ గుడ్ ఫుడ్? కెన్ వి జస్ట్ హెల్ప్ అవర్ సెల్వ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ గుడ్ ఫుడ్. అట్లా ఎంజాయ్, బిహేవ్, హెల్ప్ ఇలాంటి వెరస్ పక్కన మీకు కనిపిస్తుంది. ఇలాంటి వెరస్ పక్కన ఎప్పుడు ఎక్కువగా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వస్తుంది. వీటిని ఏమంటామంటే మనం ఇడియమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే మనం ఇడియమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఓకే, ఆఫ్టర్ లిజనింగ్ టు ద ఈ ఒక్కసారి గ్రామర్ గురించి ఒకసారి నేటివ్ స్పీకర్స్ మాట్లాడిందినండి. దాని తర్వాత ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. మీరు అర్థం కాకపోతే మళ్ళా వినొచ్చు. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో పెట్టచ్చు అనమాట. నేను కెన్ రిప్లై పర్సనల్గా ఇస్తాను. కాబట్టి మళ్ళీ మీకు చెబుతాను, మీరు ఎవరైనా స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, మరి ఐఎల్స్ కానీ, జేఏఆర్ఏ కానీ, పీటీ కానీ ఈ కోర్సు చేరాలనుకుంటే మన ఇన్స్టిట్యూట్లో ప్రాడీపేటలో చేరవచ్చు. మంచి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటారు. ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. Take this number and keep in touch. Thank you very much. Have a nice day.